వాలంటైన్స్ డేను నిరసిస్తూ బజరంగ దళ్ ఆధ్వర్యంలో రేపు అబిడ్స్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు. కోటిలోని విహెచ్పి రాష్ట్ర కార్యాలయంలో బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ వాలంటైన్స్ డే వ్యతిరేకంగా రేపు వీర జవాన్ దివాస్ జరుపుకోవాలని ప్రెస్ మీట్ నిర్వహించారు. విదేశీ సంస్కృతిని రూపుమాపాలని, భారతదేశ సనాతన ధర్మం యొక్క విలువలు యువతీ యువకులు అందించాలని కోరారు. ఫిబ్రవరి 14న ఉగ్రదాడులకు అమరులైన 40 మంది వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించి వీర జవాన్ దివస్ జరుపుకోవాలన్నారు. యువత తమ హద్దుల్లో ఉండాలని, క్లబ్, పబ్బుల్లో వాలంటైన్స్ డేలపై పోలీసుల చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 14 అనేది వాలంటైన్స్ డేగా చలామణి అవుతా ఉంది. కానీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఒకటి డిమాండ్ చేస్తూ ఉంది. వీర జవాన్ల స్మృతి దివాస్ గా బజరంగ దళ్ దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. 2019 ఫిబ్రవరి 14వ తేదీన దాదాపు 40 మంది వీర జవాన్లను ఆతంకవాదీలు అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ అమరవీరుల జవాన్ల స్మృతిలో మనమంతా కూడా వారికి నివాళి అర్పించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఫిబ్రవరి 14 అనేది కేవలం వాలంటైన్స్ డే కాదు, వీర జవాన్ల స్మృతి దినోత్సవం అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ తెలియజేస్తూ ఉంది. ఈరోజు కేవలము ప్రేమ పేరుతో విశృంఖలాలకు పాల్పడవద్దని చెప్పేసి యువతను కోరుతూ ఉంది. ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికులను ఆదర్శంగా తీసుకొని దేశం కోసం పనిచేయాలని చెప్పేసి యువతకు పిలుపునిస్తూ ఉంది. కుటుంబ విలువలను పరిరక్షిస్తూనే మన యొక్క హైందవ ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని పరిరక్షించాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించాలి. ఇదే విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఈరోజు సమాజానికి అందజేస్తూ ఉంది. రేపు జరగబోయే వాలంటైన్ డే అనేది సంస్కృతి, విశ్వ సంస్కృతికి ఒక గుర్తింపుకు తీసుకొచ్చిన ప్రయత్నం చేసినటువంటి విదేశీ సంస్కృతిని తగ్గించాలా, లేకుండా రూపుమాపాలి. భారతదేశంలో ఉన్నటువంటిది ఒకటే సనాతనమైన ధర్మం యొక్క విలువ, సనాతనమైనటువంటి విలువలు ఈ భారతదేశానికి యువతులకు అందించాలి. వాళ్ళు ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాకుండా కొత్త సంస్కృతిని ఆపాదించుకొని మేమేదో ప్రపంచాన్ని ఏలుతున్నాము, మేమేమో లవ్ చేస్తున్నాము, మేమేమో వ్యాలంటైన్ మేము గొప్పగా చెప్పుకుంటున్నాం అనే విధంగా తయారైన యువతకు మేము ఇచ్చే సందేశం ఒకటే, దయచేసి మీరు మీ హద్దుల్లో ఉండండి. మీ యొక్క వెకిలి చేష్టలు బయటి రోడ్లపైన కాదు, పార్కులపైన కాదు, మీ యొక్క చేష్టలు పబ్బులలో కాదు, క్లబ్లలో కాదు. దయచేసి ఈ యొక్క సనాతన ధర్మం కోసం మీరు కూడా ప్రయత్నం చేయాలి. వీర సైనికుల అమరులైనటువంటి ఇదే రోజు కాశ్మీర్లో ఉగ్రవాద దాడి చనిపోయిన 40 మంది అమరులైనటువంటి దినం ఇదే 14 ఫిబ్రవరి. ఇదే 14 ఫిబ్రవరిని భారతదేశంలో మొత్తం కూడా ఈ అమరవీరుల యొక్క సంస్కార దినోత్సవాన్ని, వాళ్ళ యొక్క శ్రద్ధాంజలి, వాళ్ళ యొక్క ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలు వదిలినటువంటి వీర సైనికుల కోసం శ్రద్ధాంజలి ఘటించాలి. అదే దినాన్ని ప్రపంచ దేశం మొత్తాన్ని కూడా ఈ స్ఫూర్తిని, వీర సైనికుల యొక్క స్ఫూర్తిని యువతులకు అందించాలనే ఉద్దేశంతోనే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సమాజాన్ని మొత్తం మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తున్నది.